సికింద్రాబాద్ సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ ఆధ్వర్యంలో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా కార్పొరేటర్ సామల హేమ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కేంద్ర ప్రభుత్వానికి మరియు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రగా వెళ్లి సీతాఫల్ మండి చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు పరిణామాలు చూస్తూ ఉంటే ఉద్దేశపూర్వకంగా కావాలనే కేంద్ర ప్రభుత్వం పెద్దల డైరెక్షన్ లోనే కేంద్రం దర్యాప్తు సంస్థలు పనిచేస్తూ ఈ అరెస్టు చేస్తున్నట్లుగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టుకు నిరసనగా మేము తీవ్రంగా దీనిని ఖండిస్తున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంగా సాక్షిగా మాత్రమే పరిగణిస్తున్నామని చెప్పి ఇప్పుడేమో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను మానసికంగా దెబ్బతీసి ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నాయని, కవ్వింపు చర్యలకు దిగుతున్నాయని, ఎన్డీఏ కూటమిలో చేరుకుంటే దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు నమోదు చేస్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కార్పొరేటర్ సామల హేమ మండిపడ్డారు. అయినా బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తేం కాదని, 14 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని, దీనికి న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పాలా? అందరికీ నమస్కారం. ఈరోజు సీతాఫల్ మండి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు, మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కవితక్కని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మేము ఈ ప్రొటెస్ట్ చేపట్టినాం. ఎందుకంటే ఆడవాళ్ళ హక్కులని కాపాడకుండా మోదీ గారు రాత్రికి రాత్రే ఎమ్మెల్సీ కవిత గారిని ఇట్లా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. ఆల్రెడీ ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. కోర్టు కూడా 19th రోజు వాయిదా వేసింది. కానీ వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ముందే ఈరోజు మనకి ఎలక్షన్ కోడ్ వస్తుందని ఉద్దేశంతో ముందే నిన్న కొంతమంది బీజేపీ నాయకుల హ్యాండిల్స్లో కూడా ట్విట్టర్లో చూడడం వెల్కమ్ మోదీ అండ్ థ్యాంక్ యూ ఈడీ అని చెప్పేసి. అంటే వీళ్ళు ఆల్రెడీ ప్లాన్డ్గా ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ముందే అనుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టికెట్ బుక్ చేయడం, అంటే అరెస్ట్ అని చెప్పకుండా ఓన్లీ రైడ్ చేస్తున్నాం, ఓన్లీ మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము అన్ని వెరిఫికేషన్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చి అన్యాయంగా రాత్రికి రాత్రి కోర్టు కూడా అవకాశం ఇవ్వకుండా, అంటే కోర్టులో మేము అవకాశం ప్రొడ్యూస్ చేయకుండానే వాళ్ళు రాత్రి సాయంత్రం 5:30 గంటల సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇమీడియట్గా 8 o'clockకి వారు ఢిల్లీకి తీసుకుపోయినారు. సో ఇది ప్లాన్డ్గా బీజేపీ వాళ్ళు మరియు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కుట్ర. ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. మేము భయపడేటోళ్ళం కాదు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఎట్లయితే 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిరో, ఈ సెంట్రల్లో ఉన్న వాళ్ళని ఎదుర్కోవాలని ఆయన ఎంతో పోరాడుతున్నారు. వారిని అంటే ఎదుర్కోలేక, కేసీఆర్ గారిని డైరెక్ట్గా ఎదుర్కోలేక మానసికంగా ఇబ్బంది పెట్టి, అట్లనే నాయకుల మనోభావాలు మరియు వాళ్ళ ధైర్యాన్ని పోగొట్టే విధంగా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నిటి కూడా మేము భయపడం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. న్యాయపరంగా న్యాయమే గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది. వారు గిట తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో మాకైతే నమ్మకం ఉంది. అన్యాయంగా కవితక్క గారిని కేసులో ఇరికించి పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. మేము మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే అధికారులు ఈడీ పని వాళ్ళని చేసుకోనియండి, మీ ప్రెజర్ పెట్టకుండా న్యాయపరంగా వాళ్ళు పోయేటట్టు చూడండి. అన్యాయంగా మహిళలను ఇబ్బంది పెట్టకండి. ఏదైతే ఇప్పుడు 19th రోజు కేసు ఉందో అది కూడా పూర్తి స్థాయిగా వచ్చే వరకు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.